నాకైతే ఇంట్లో బిర్యానీ చేసినప్పుడైతే అస్సలు తినబుద్ధి కాదు. నేను తినని రోజులుంటాయి కదా! అప్పుడు ఖచ్చితంగా నాకు బిర్యానీ తినబుద్దయితది. అప్పుడైతే నేనేం చేస్తా అంటే ఇట్లా సింపుల్‌గా వెజిటబుల్ రైస్ చేసుకుంటా. అందుకు క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ, మిల్ మేకర్, బీన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూరగాయలు. తర్వాత పొయ్యి మీద కుండ పెట్టుకొని ఒక చెంచా నూనె పోసుకొని అందులో కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పేసుకోవాలి. ఉప్పేసుకొని తర్వాత మనం ఇక్కడ చికెన్‌కి బదులు మిల్ మేకర్ ఏసుకోవాలి. మిల్ మేకర్ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కస్తూరి మేతి ఏసుకోవాలి. కస్తూరి మేతి ఏసుకొని మనము ఒక చెంచా కారమేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చెంచాతోని గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 చెంచాల చిన్న చెంచాతోని నెయ్యేసుకోవాలి. ఏసుకొని మంచిగా కలుపుకొని మనం వండి పెట్టుకున్న అన్నం ఉంది గదా! అన్నము అందులో ఏసేసుకోవాలి. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫైనల్‌గా కొంచెం ఒక చిన్న చెక్క నిమ్మరసము, కొంచెం కొత్తిమీరేసుకొని మంచిగా కలుపుకున్నామంటే ఇక్కడ మనం చికెన్ బిర్యానీ తిన్న ఫీలే వస్తది. మీరు గూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అట్లా చూసి ఎళ్ళిపోకుండా ఈ అక్కకు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో